హలో ఆల్. ఓర్లాక్ మిషన్లో థ్రెడ్ ఎలా ఎక్కించుకోవాలనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది నేను డెమో వీడియోలో రికార్డ్ చేశాను. ఆ రికార్డింగ్ వీడియో అనేది ఈ వీడియోలో ప్లే చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. పక్కన ఒక వాయిస్ వస్తుంది, ఇగ్నోర్ చేసేయండి. నువ్వు ఏ నిర్ణయం తీసుకొని ఫోన్ చేయి, నేను అంటున్నాడు. అవి చెప్పినావు స్కందాన్ని క్లాస్ ఇస్తాను యూట్యూబ్లో కూడా ఏమో మేము తీసుకుంటే మాకు క్లారిటీ మాట్లాడు. నేను మా దగ్గర ముందు బ్యాక్ సైడ్ అండి, బ్యాక్ సైడ్ అనేది ఇది వస్తుంది. బ్యాక్ అంటే ఇది వెనక నుంచి ఏలం దారం వీలు పోదు, ముందు నుంచి ఎక్కించి మళ్ళీ కట్ చేసి మంచిది. ఆ మాట మీద ఉంటానంటే మాట్లాడితే లేకపోతే లేదు. స్కంద ప్లాన్ అదే ఇస్తాడు. అది ఓకేనా? స్కంద ప్లాన్ 40 అంటున్నాడు ఆయన. ముడి వేసుకోవాలి, ఇలా కట్ చేసుకోవాలి. ఇది వెనక నుంచి మళ్ళీ పోవాలి. ఇక్కడ కట్ చేసి మీరు వెనక నుంచి వేయలేం దారం, ఇక్కడ నుంచి వేయలేం దారం. మీరు ముందు నుంచి ఎక్కించి మళ్ళీ కట్ చేసి ముడి వేసుకొని లాక్కోవాలి. మామూలుగా అయితే వెనక నుంచి వేయచ్చు కదా. ఇట్లా ముందు వెనక నుంచి వేయలేం కానీ ముందు నుంచి వేసి కొంచెం కట్ చేసి లాక్కోవాలి. అర్థమైంది కదా? ఇంకోసారి చెప్పాను. ఒకసారి తీసేసి ఇప్పుడు ఉంది, వెనక నుంచి వేయలేము. నీ బిల్డింగ్ వచ్చాక గుడ్ విల్ కింద ఇచ్చినట్టే నీకు క్యాష్ పైగా నీకు కట్టించి ఇచ్చినాడు కదా. అప్పుడు చెప్తున్నాడు లే సత్యం, అప్పుడు అన్నాడు మళ్ళా వచ్చాడు మహారాజు ఎక్కించుకున్నాము, కట్ చేసుకోవాలి. ఈ దారం కింది దారం కట్ చేయాలి, ఇది కట్ చేసుకొని దీన్ని ముడి వేసుకోవాలి. ఈ దారానికి ట్రాన్సాక్షన్ చేసుకున్నాము. నువ్వు గ్యారెంటీగా కనుక్కొని చెప్తే మళ్ళీ మధ్యవర్తులు ఉండొద్దు, మధ్యవర్తులు ఉండొద్దు, మళ్ళీ రాసుకున్నాము అని అంటే చేద్దాం. నేను అడిగిన 37 వరకు కూడా మళ్ళీ 45 అప్పుడు 45 చుట్ట తీసుకొని వేసుకోవాలి. చుట్ట ఉంటే మీకు ఈజీ అవుతుంది, చిన్న హోల్ ఉంటుంది. ఇది అయిపోయింది. ఇడికి ఇంకో వాళ్ళది అయిపోయింది, అవసరం లేదు. ఈ వాళ్ళదే అయిపోయింది, ఈ వాళ్ళదే అయిపోయింది, మళ్ళీ ఈ వాళ్ళది 5-6. ఇదే కాంప్లెక్స్ లో ఒక లైన్ ఎన్నికే కదా నీకు. పాత బిల్డింగ్ కొత్త బిల్డింగ్ వచ్చి నీకు డబ్బులు వస్తుంది. ఆయన దాని మీద మోసం ఉంది కాబట్టి కదా నీకు పుస్తకాలు బట్టి పోయినాడు. మా ఇంటికి పోదామని అంటే నేను రాలేదు. పుస్తకాలు బట్టి పోయినాడు. రా నా ఇంటికి మాట్లాడతాను. సుబ్బారావు అజయ్కి బయటకు వెళ్ళాలంటే నేను సరే కృష్ణాయితో మాట్లాడతాను. తెలిసినాడు, ఆయనే ఇచ్చినాడు. ఇదో మహారాజు ఆ రోజు డబ్బులు ఇస్తాను బిల్డింగ్ ఇచ్చి, ఇప్పుడు మళ్ళీ బిల్డింగ్ ఇయ్యాను స్కందాల సైట్ ఇస్తానన్నాడు. మళ్ళీ ఉంది ఇది ఇటైనా ఎక్కించుకోవచ్చు, వెనుకలైనా ఎక్కించుకోవచ్చు, ఇటైనా ఎక్కించుకోవచ్చు. ఆయనకు అవే వద్దంట. ఏదో కొట్టానన్నాడు. ఈ వల్లది అయిపోయినా మళ్ళీ ఈ వల్లది ఒకటి మీకు ఇబ్బంది. ఇవన్నీ ఏం కాదు, సింపుల్ అయిపోయింది. నువ్వు పలకప్పున్నాడని దాన్ని కూడా చూపించడానికి గోపర్లు వచ్చినారు. అది పోయినాడు అని చెప్పి అన్నమాట చెప్పినాడు. అన్న కొన్నానన్నాడు. మళ్ళీ అప్పుడు కాదు ఇప్పుడు అని చదువుకొని వచ్చాను ఇంటికి. మళ్ళీ ఆ రోజు చేసిందంటే ఇది కూడా కారణం. ఈడ మాట్లాడింది అది అంతా అర్థగతలోనే. మళ్ళీ భాష ఆయన ఇద్దరు వచ్చినారు. మాట్లాడమంటున్నావు, మళ్ళా ఇంటి పోయినాక మా బిడ్డ చెప్పింది అల్లుడు చెప్పినాడు అంటే మళ్ళీ రివర్స్ అయితే వద్దు అని చెప్పిన. ఇంకా కానే కాను వాళ్ళకి నేను చెప్పుకుంటాను, అప్పుడు చెప్తాను. ఇటు నుంచి మళ్ళీ ఇవాళ ఇది 2-3 ముడులు వేసుకోవాలి. సింగిల్ అయితే దీని నుంచి పోదు, డబుల్ వేసుకోవాలి. చెప్పినాడు నువ్వు కాదు 40 అంటున్నావు కాబట్టి నీ మాట ఏమిడే పోతాను. 40 తక్కువ
ఇంటికాడికి పోయి కావాలంటే అంచి చెప్తాను మహారాజు కానీ అడిగే పిలుస్తాలే మహారాజు మన ఆఫీస్లో కూర్చోండి అంటే వద్దులే మళ్ళీ నాకు నేను వచ్చిన అనుకున్నాడు నేను పిలిచినాను అంతే మొన్న ఎంగేజ్మెంట్ రోజే చెప్తాము అనుకున్నాను అంటున్నాడు ఆ రోజు చెప్తే కదా రామాలయం ఎంగేజ్మెంట్కి వచ్చినాడు చెప్తాం అనుకున్నాను అంటే నేను అడగలేదన్నా నువ్వు సార్కి ఒక మాట అంటే మీ ఇద్దరు సెట్ కాదా అనుకున్నాను వచ్చింది ఆ మాట చెప్తే ఈ మాట చెప్తున్నాడు నేను వేరే సైట్ కూడా చూసినాను తీసుకుంటాను ఇచ్చినాక ఇవన్నీ దూరం అయితే లోపల అయినా ఇది కూడా కావాలంటే కూడా తీసుకోవాలని ఉండాలి లోపల కొండి ఉండాలి మిక్సింగ్ ఈ మాట అయితే చెప్పుకున్నాను హోల్ ఉందా? కొండి ఉండాలి జస్ట్ కొండి లాగా దాన్ని తగ్గి మళ్ళీ ఇట్లా వెనక నుంచి వేయలేం దానికోసం మేము ముడి వేసి చూపించిన వాళ్ళని దాంట్లో మనం కూర్చొని ఫ్రీగా ఉన్నప్పుడు ఫోన్ చేద్దాం ఆయన పిలిచి వాళ్ళ అల్లుడు ఖచ్చితంగా వాళ్ళ అల్లుడు మళ్ళీ పైన హోల్ సేమ్ దాని లెక్కనే ఎండుకొని ఉంటుంది పిలుచుకో అతను పిలిచి సాక్ష్యానికి అంతే ఆయన అల్లుళ్ళని ఖచ్చితంగా పిలుస్తాం మనం ఇచ్చేద్దాం రాసుకుంటాం అది వాళ్ళ అల్లుళ్ళు ఇక్కడ ఈడికి అయిపోయి అన్ని దారాలు ఎక్కించి సూదిలో ఒకటి ఎక్కించుకోవాలి ఇది ఎందుకు ఎక్కేలా అంటే సూదిలో దారము మళ్ళీ లోపల ఇరుక్కుపోతుందని ఎక్కేలా ఇట్లా మీరు అంటారు కదా కిందికి అట్లా అది కొంటాను అన్నాడు కదా మళ్ళీ ఎట్లా అంటే నీకు ఎందుకు కొన్నా కొనకపోయినా నేను క్యాష్ ఇచ్చాను ఓకే అంటే మోటార్ వారంటీ కూడా ఉంటుంది కదా 1 year వరకు. నేను మిషన్ వారంటీ ఉంటుంది మోటార్ వారంటీ ఇంటికి ఏమవుతుందో మనం మాట్లాడుకోండి ఏ కంపెనీ మోటార్ నీడిల్ పోతే ఎట్లా బియ్యాన్ని చూపిస్తాను అదే ఈడనే ఆ రోజు 40 ఏదో అన్నాడు కదా మళ్ళీ ఇప్పుడు ఇట్లా స్ట్రైక్ అంటాడు అసలు దీనికి బ్లేడ్ ఉంటుంది దీనికి బ్లేడ్ ఉంటుంది తీసేయమంటే తీసేస్తా లేకుంటే పెట్టమంటే పెడతా ఇప్పుడు ఈ బ్లేడ్ ఉన్నాయి సపోజ్ ఇప్పుడు పీసులు అన్నీ ఉన్నాయి ఈ పీసులు అన్నీ కట్ అయిపోతాయి మళ్ళీ మీరు ఎక్కువ పెట్టాలి క్లాత్ కూడా కట్ అవుతుంది అది కొన్నిన్నా కొనకపోయినా నీది కావాలంటే ఖచ్చితంగా ఇదేం కట్టే తీసుకుంటాడన్నా